సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నిజంగా ఒక అద్భుతమైన ఇల్లు అయితే చూపిస్తానండి. ఓకేనా? సో కేవలం ధర్మాకోల్తో కట్టిన ఇల్లు అండి. సో మీరు నా వెనకాల చూడొచ్చు. అసలు నిజంగా ధర్మాకోల్తో ఇల్లు అంటే నేను ఫస్ట్ ఇది షాక్ అయ్యాను అనమాట. సో ధర్మాకోల్తో కూడా కడతారా ఇల్లు? ఓకేనా? సో ఏంటో తెలుసుకోవాలి అండ్ అదేవిధంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చానండి. ఓకేనా? సో వెళ్ళి చూద్దామండి. సో ఎలా కట్టారు, ఓకేనా, మొత్తం అంతా చూపిస్తాను. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో కాల్సిన చూద్దాం. నెక్స్ట్ సో ఇదేనండి హౌస్ వచ్చేసి. మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇలా చూపి అంతా ఇట్లా చూపి. సో దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చండి. దగ్గర సో చూడండి, ధర్మాకోల్ అండి. మొత్తం ఇట్లా మధ్యలో ధర్మాకోల్ పెట్టేస్తారు అనమాట, ఇట్లా కడ్డీల మధ్యలో. ఓకేనా? సో ఇందులోకి కాంక్రీట్ అయితే వేస్తారండి. మిషన్తో పుషింగ్ చేస్తారండి ఆ కాంక్రీట్ని అంతా. సో ఆ విధంగా వేస్తారనమాట. నిజంగా మొత్తం అంతా ధర్మాకోలేనండి. మొత్తం ఇదంతా ధర్మాకోలే. సో అలాగే రండి. వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి హాల్ అనమాట. సో అదేవిధంగా ఐ థింక్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా ఉంటుందండి వాష్రూము మనకు. అదేవిధంగా చూడండి, ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో ఇందులో వచ్చి కిచెన్ అండి. కిచెన్ వస్తుంది. తర్వాత అక్కడ దేవుని గది. ఇక బెడ్రూమ్ చూద్దాం రండి. వావ్, ఇందులో 2 బెడ్రూమ్లు అండి. సో ఒకటి అవతల వైపు, ఒకటి యువతల వైపు అనమాట. సో ప్రస్తుతానికి ఇంకా ధర్మాకోల్తో ఉంది కాబట్టి అంటే వర్షం పడుతుంది, కారుతుంది అనమాట. సో కాంక్రీట్ వేసారు అనుకోండి, అస్సలు కారుతుంది అనుకుంటాను నాకు తెలిసి. సో విండోస్ అండి 2 వైపు వస్తాయి అనమాట. సో ఇటువైపు అండ్ ఇటువైపు అండి. సో 2 వైపులు వస్తాయి. అంటే ఈ ధర్మాకోల్ ఉంది కదా, సో దీని మధ్యలోకి కాంక్రీట్ అండి. కాంక్రీట్ ఓ మిషన్తో కూడతారనమాట. సో ఆ విధంగా కంప్లీట్ చేస్తారు. సో మీకు చూపిస్తా, ఆ ధర్మాకోల్తో కట్టిన ఇల్లును కూడా మీకు చూపిస్తానండి తప్పకుండా. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. సో ఈ విధంగా నిజంగా అద్భుతమే కదా. ఇంకా కట్టడాల్లో కొత్త టెక్నాలజీ అయితే ఉపయోగిస్తున్నారండి. ఇంకా ముందుకు ఏమేమి వస్తాయో సో మనం చూద్దాం. ఓకేనా? కట్టిన మీకు చూపిస్తానండి. వెళ్దాం పద. కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూపించాం కదా. సో ఇది వచ్చేసి చూడండి, కాంక్రీట్ స్ప్రే చేసింటారు కదా మొత్తం, అంటే కూరింటారు కదా. సో ఈ హౌస్ అనమాట చూడండి. సో చాలా స్ట్రాంగ్ ఉందండి. రండి లోపల రండి. అలాగే సో స్టెప్స్ చూడండి, స్టెప్స్. సో వచ్చే స్టెప్స్ అండి. ధర్మాకోల్ ఇప్పటికీ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. లోపలికి వెళ్దాం. వావ్. సో ఈ విధంగా ఉంటుందండి లోపల. హాల్ కానివ్వండి ఎట్రా. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది వచ్చేసి దేవుని గది అనమాట. దేవుని గది. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ అనమాట ఇది. ఇది బెడ్రూమ్ కానివ్వండి, లేదంటే ఏదైనా షాప్ కోసం ఏదైనా మేబీ ఏదైనా షాప్ పెట్టాలనుకున్నా సో ఆ విధంగా పెట్టచ్చు అనుకుంటా. చూడండి, ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూము ప్లస్ ఇందులోనే వాష్రూమ్ ఉందన్నమాట. చూడండి, ఇది వచ్చేసి లోపల వాష్రూమ్ అండి. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట. వామ్మో, నిజంగా ఇది నాకు తెలిసి ఎన్ని సెంట్లు ఉంటుందో తెలియదు కానీ 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, దేవుని కదండి. అదేవిధంగా సపరేట్ ఏదో షాప్ కోసం పెట్టారనమాట. నిజంగా ఇల్లుకి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. నమ్ముతారు నమ్మరు, ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లు ఉన్నాయి కదా మొత్తం ధర్మాకోల్తో కట్టిన ఇండ్లేనండి. ఇవన్నీ అవే అనమాట. చూడండి. సో చూస్తారు కదండి, ధర్మాకోల్తో కట్టిన ఇల్లు అనమాట. నిజంగా ధర్మాకోల్తో ఇల్లు ఏంటని చాలామంది ఆశ్చర్యపోతారు. చూసాను, నిజంగా నేను షాక్ అయ్యాను అనమాట. సో మొత్తం ధర్మాకోల్తోనే అండి. అంటే ఆ కడ్డీలన్నీ మధ్యలో ధర్మాకోల్ పెట్టుకొని
మొత్తం కాంక్రీట్ అంతా కూడతారండి అందులోకి. అంటే మిషన్ ద్వారా స్ప్రే చేస్తారనమాట. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఎన్ని ఇళ్ళు కట్టారంటే ఇక్కడ నిజంగా చూసి షాక్ అయ్యాను అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇంత ఈ స్థలంలోనే 2 బెడ్రూమ్లు ప్లస్ ఒక షాప్ కోసం సపరేట్ ప్లేస్ అండ్ బాత్రూమ్ కానివ్వండి, 3 బాత్రూమ్లు అండి మొత్తం టోటల్గా. 2 బాత్రూమ్లు అండి టోటల్గా. 2 బాత్రూమ్లు, తర్వాత కిచెను, అదేవిధంగా దేవుని రూమ్ అండి. నిజంగా సూపర్ అసలు ఈ టెక్నాలజీ మాత్రం. సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇల్లు కట్టే విధానాలు పద్ధతులు కూడా మారిపోతున్నాయండి అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. అదేవిధంగా తర్వాత వీడియో తర్వాత అప్డేట్స్ చెప్పుకుందాం గైస్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.